హలో ఎవరీవన్, మనం ఈ వీడియోలో కానిస్టేబుల్ మెయిన్స్ అడిగిన కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టు ఏముందంటే మనకి ఏ నేషన్ డాష్ హోల్డ్ టుగెదర్ బై షేర్డ్ బిలీఫ్స్. ఓకేనా? అయితే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకి బేసిక్గా ఏం తెలియాలంటే కాంజుగేషన్ తెలియాలి, వర్బ్ కాంజుగేషన్ తెలియాలి. అంటే ఏంటంటే వర్బ్ ఫామ్ తెలియాలి, V1 ఏది V2 ఏదో తెలియాలి. రైట్? నార్మల్గా మనకి జనరల్గా మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే హోల్డ్ హెల్డ్ అన్నప్పుడు ఇందులో ఏది V1 ఏది V2 ఏది V3 అని కన్ఫ్యూజ్ అవుతాం. రైట్? మనకి ఇందులో హోల్డ్ అనేది ఏమవుతుందంటే V1 అవుతుంది, హెల్డ్ ఏమవుతుందంటే V2 కానీ V3 కానీ అవుతుంది. అది మనకు ఖచ్చితంగా తెలియాలి. అర్థమవుతుందా? హోల్డ్ మనకి V1 అవుతుంది, హెల్డ్ అనేది ఏమవుతుంది V2 కానీ V3 కానీ అవుతుంది. రైట్? సో ఇంకో విషయం మనకి ఏంటంటే ఎలా చెప్పొచ్చు అంటే దాన్ని హోల్డ్కి మనం ఏం యాడ్ చేయొచ్చు, ING యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి దేనికైతే మనం ING యాడ్ చేయగలుగుతున్నామో అది మనకి ఏమవుతుందంటే V1 అవుతుందని. ఓకేనా? మనం ING యాడ్ చేయగలిగితే మనకి ఏమవుతుంది, మనకి అది V1. కాబట్టి మనం హోల్డింగ్ అంటామా హెల్డింగ్ అంటామా? హోల్డింగ్ అంటాం కదా. కాబట్టి హోల్డ్ అనేది మనకి ఏంటి V1, హెల్డ్ అనేది మనకి ఏంటి V2 కానీ V3 కానీ. ఓకేనా? ఇంకో విషయం మనకి ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో మనకి ఏమై ఉండాలి, ఇప్పుడు కూడా B ఫామ్ ప్లస్ V3 రావాలి. రైట్? ఈ పాయింట్స్ తెలిస్తే మనకి చాలు, ఈ క్వశ్చన్ మనం చేసేయచ్చు. రైట్? సో ఇప్పుడు అవన్నీ తెలియపోయినా కానీ చేయొచ్చు, బట్ నార్మల్గా కాన్సెప్ట్ తెలుసుకుంటే మంచిదని చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడైతే చూడండి ఏమన్నాడు మనకి నేషన్. ఏమన్నాడు? నేషన్. ఫస్ట్ అయితే మనకి అబ్జర్వ్ చేయాల్సింది మనకి ఏంటంటే నేషన్ అనేది మనకి సింగులర్ నౌనా ప్లూరల్ నౌనా? సింగులర్ నౌన్. ఓకేనా? మరి సింగులర్ నౌన్ వస్తే దాంతో వెర్బ్ కూడా మనకి ఏం రావాలి, సింగులర్ వెర్బ్ రావాలి. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏముంది, వర్ ఉంది. వర్ అంటే మనకి సింగులర్ ప్లూరల్ ప్లూరల్. కాబట్టి మనకి ఈ సెకండ్ మనకి ఆన్సర్ కాదు. ఓకేనా? మరి ఇక్కడ కూడా ఏముంది, హ్యావ్ ఉంది. హ్యావ్ మనకి సింగులర్ ప్లూరల్ ప్లూరల్. కాబట్టి ఇది కూడా మనకి ఏం కాదు, ఆన్సర్ కాదు. ఎందుకంటే మనకి నేషన్ కదా, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బ్ రావాలి కదా. మరి ఇక్కడ ఏముందో చూడండి, ఇక్కడ టు బి హోల్డ్ ఉంది. రైట్? అంటే ఇక్కడ మనకి టూ ప్రాబ్లమ్స్, అంటే టూ ఆప్షన్స్ మిగిలి ఏంటవి, ఈజ్ హెల్డ్ ఒకటి, టు బి హోల్డ్ ఒకటి. సో ఈజ్ హెల్డ్ మనకి ఏ వాయిస్లో ఉందో చూద్దాం. రైట్? ఈజ్ మనకి ఏ ఫాము, బి ఫామ్. ఏ ఫాము, బి ఫామ్. యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, బీ, బీన్, బీయింగ్ ఇవన్నీ మనకి ఏమవుతాయి, బీ ఫామ్స్ అవుతాయి. కాబట్టి ఇది బీ ఫామ్. బీ ఫామ్ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, హెల్డ్ వచ్చింది. హెల్డ్ మనకి ఏమవుతుంది, V2 అవుతుంది, V3 అవుతుంది. మరి బీ ఫామ్ తర్వాత V3 రావచ్చా రాకూడదా? రావచ్చు. ఏ వాయిస్ ఇది మనకి, ఇది ప్యాసివ్ వాయిస్. ఏ వాయిస్ మనకి ఇది ప్యాసివ్ వాయిస్. ఇది కరెక్ట్గానే ఉంది. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏముంది, 2 తర్వాత ఏమొచ్చింది, బి. బి తర్వాత మనకి బీ ఫామ్ తర్వాత ఏం రావాలనుకున్నాం మనం, V3 రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, హోల్డ్ వచ్చింది. హోల్డ్ మనకి ఏంటి, V1. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకి బి హోల్డ్ అనే రాదు మనకున్నాం, బి హెల్డ్ వస్తుంది. ఏమొస్తుంది మనకి, బి హెల్డ్. కాబట్టి మనకి ఇక్కడ సో ప్యాసివ్ వాయిస్లో ఉండాలంటే ఇక్కడ మనకి ఏముండాలి, హోల్డ్ ఉండకూడదు. ఏముండాలి, హెల్డ్ ఉండాలి. ఇప్పుడు కూడా మనకి బి ఫామ్ ప్లస్ V3 ఉండాలి. బి ఫామ్ ప్లస్ V3 ఉండాలి. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. మరి ఇది ఆన్సర్ కాదు కాబట్టి మిగిలిన ఒకే ఒక పాసిబిలిటీ కదా, ఏంటది, ఆప్షన్ ఈ. అప్పుడు ఏమవుతుందంటే ఏ నేషన్ ఈజ్ హెల్డ్ టుగెదర్ అని చెప్పి మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బ్ వాడాలి. ప్యాసివ్ వాయిస్ కాబట్టి బి ఫామ్ తర్వాత V3 వాడాలి. ఇందులో V3 మనకి ఏంటి, హోల్డా హెల్డా? హెల్డ్ అనేది V3, హెల్డ్ అనేది మనకి V2 అవుతుంది, V3 అవుతుంది. హోల్డ్ మనకి ఏమవుతుంది, V1 అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? మరి అయితే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఓకేనా? స్టీవ్ జాబ్స్ సెడ్. ఓకేనా? ఇన్నోవేషన్ డిస్టింగ్విషెస్ ఏ లీడర్ అండ్ ఏ ఫాలోవర్ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది, డిస్టింగ్విషెస్. ఈ వర్డ్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నార్మల్గా మనకి డిస్టింగ్విషన్ మీనింగ్ మనకి ఏంటంటే డిఫరెన్సెస్ని గుర్తించడం. అర్థమైందా? డిఫరెన్సెస్ని గుర్తించడం ఏమంటామంటే మనం డిస్టింగ్విష్ అంటాం. ఓకేనా? మరి అయితే ఈ క్వశ్చన్ స్పెషాలిటీ ఏంటంటే వాడు అక్కడ మనకి క్లూ ఇచ్చాడు. ఏంటి ఆ క్లూ, మనకి ఎండ్ అనే క్లూ ఇచ్చాడు. అర్థమైందా? సో ఈ ఎండ్ అనే క్లూ యూజ్ చేస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? ఒకవేళ ఎండ్ లేదనుకోండి అప్పుడు మనకి ఫ్రమ్ కూడా పాసిబిలిటీ ఉంది. అనుకున్నా డిస్టింగ్విషెస్ ఫ్రమ్ అనొచ్చు. కానీ ఎప్పుడైతే మన ఎండ్ ఉందో, ఎండ్ కాంబినేషన్ మనకి ఏంటి, బిట్వీన్. ఎండ్ కాంబినేషన్ మనకి ఏంటి, బిట్వీన్. మనకి బోత్ కానీ. ఓకేనా? మనకి ఈ వర్డ్స్ బోత్ వచ్చినా మనకి ఏం రావాలి, ఎండ్ రావాలి. బిట్వీన్ వచ్చినా మనకి ఏం రావాలి, ఎండ్ రావాలి. సో ఈ విధంగా మనకి బోత్ వచ్చినా బిట్వీన్ వస్తే మనకి ఏమొస్తుంది, ఎండ్ వస్తుంది. రైట్? సో అదే విధంగా మనకి ఎండ్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, బిట్వీన్ అవుతుంది. సో డైరెక్ట్గా మనం చేసేయచ్చు. అక్కడ ఎండ్ వచ్చింది కాబట్టి బిట్వీన్. లేదు మీకు ఈ కొటేషన్ ఆల్రెడీ తెలుసు అనుకోండి, మీరు ఈ క్వశ్చన్ మీరు ఆల్రెడీ చేసేయచ్చు. ఎందుకంటే ఇది మనకి స్టీవ్ జాబ్స్ చెప్పిన కొటేషన్ కదా. ఈ కొటేషన్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే డైరెక్ట్గా చేసేయచ్చు, లేకపోతే లాజిక్తో కూడా చేయొచ్చు. ఎండ్ వచ్చింది కాబట్టి ఏం రావాలి, బిట్వీన్ రావాలి. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏముంది, అన్లెస్ యూ డాష్ టుడే యూ కెనాట్ బి ఎ పర్ఫెక్ట్ పర్సన్ టుమారో. వెర్బ్ మనకి ఏమి ఇచ్చారు, రీడ్ అనే వెర్బ్ని యూజ్ చేయాలి. అది ఏ ఫామ్లో వాడాలి అనేది మనకు తెలియాలి. అర్థమైందా? అయితే మనకి ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే మనకి అన్లెస్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? అన్లెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ నాట్.
ఇది మీకు ఖచ్చితంగా తెలియాలి. అన్లెస్ అంటేనే మనకేంటి ఇఫ్ నాట్ అంటే మనకి అన్లెస్ మనం ఎలా ట్రీట్ చేయొచ్చు, ఇఫ్ లాగానే ట్రీట్ చేయొచ్చు. ఓకేనా, కాబట్టి ఇఫ్ కండిషన్లో మనకి ఏవైతే సో కాంబినేషన్స్ అప్లై చేస్తామో టెన్స్ కాంబినేషన్స్ అన్లెస్లో కూడా అవి అప్లై చేయొచ్చు. రైట్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి అన్లెస్ అంటే ఇఫ్ నాట్ కదా, దీన్ని మనం ఇఫ్ క్లాజ్గా కన్సిడర్ చేద్దాం. ఓకేనా, దీన్ని ఏం చేద్దాం, మనం మెయిన్ క్లాజ్గా కన్సిడర్ చేద్దాం. మెయిన్ క్లాజ్ మనకి ఏమొచ్చింది, కెనాట్ అంటే మనకి విల్ నాట్ కానీ విల్ కానీ కెన్ కానీ వస్తే మనకి V1 కదా, మరి ఇక్కడ V1 వస్తే మనకి మెయిన్ క్లాజ్లో V1 వస్తే ఇఫ్ క్లాజ్లో మనకి ఏం రావాలి, V1 రావాలి. ఏం రావాలి, మనకి V1 రావాలి. లేదంటే ఇక్కడ విల్ వచ్చినా ఇక్కడ మనకి ఏం రావాలి, V1 రావాలి. ఇక్కడ కెన్ వచ్చినా మనకి ఏం రావాలి, V1 రావాలి. ఇక్కడ V1 వచ్చినా ఇక్కడ మనకి ఏం రావాలి, V1 రావాలి. సో ఏ విధంగా చూసుకున్నా కానీ మనకి ఈ బ్లాంక్లో మనకి ఏం రావాలి, V1 రావాలి. అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉన్న వెర్బ్ రావాలి. మరి ఆప్షన్లో సింపుల్ ప్రెజెంట్ ఎక్కడ వచ్చింది, మనకి రీడ్ ఒక్కటే కదా, కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ ఎలా చెప్పొచ్చు, మనం దీనికి ఏం యాడ్ చేయొచ్చు, ఐఎన్జీ యాడ్ చేసి రీడింగ్ అని వచ్చా లేదా, కాబట్టి మనకి ఏమవుతుంది, మనకి రీడ్ అనేది మనకి V1 అవుతుంది. రైట్, ఇది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ అయిపోతుంది కదా, ప్రెజెంట్ కంటిన్యూస్ రాకూడదు, మనకి ఏం రావాలి, ఓన్లీ V1 మాత్రమే రావాలి. ఎందుకు V1 రావాలి, మెయిన్ క్లాజ్లో మనకి ఏమొచ్చింది, కెన్ వచ్చింది, V1 వచ్చింది. ఓకేనా, విల్ వచ్చినా కెన్ వచ్చినా V1 వచ్చినా మనకి ఏం రావాలి, అక్కడ V1 రావాలి. మే వచ్చినా కూడా మనకి ఏం రావాలి, అక్కడ V1 రావాలి. కాబట్టి V1. సో ఇక్కడ మనకి ఏముంది, హ్యాడ్ రెడ్ మనకి ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. హ్యావ్ రెడ్ మనకి ఏమవుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. మనకి ఏం రావాలి, సింపుల్ ప్రెజెంట్లో రావాలి. వెర్బ్ అనేది V1లో ఉండాలి కాబట్టి ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే రీడ్. అప్పుడు ఏమవుతుంది, అన్లెస్ యూ రీడ్ టుడే యూ కెనాట్ బి ఏ పర్ఫెక్ట్ పర్సన్ టుమారో. మీనింగ్ఫుల్గా కరెక్ట్గా ఉంది, గ్రామటికల్గా కూడా కరెక్ట్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారో చూడండి. ఐ డాష్ అవుట్ మై క్యాలిక్యులేటర్ బిఫోర్ ఐ యాడెడ్ అప్ ఆల్ ద మనీ. సో ఈ క్వశ్చన్ చేయాలంటే మనకి తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి క్లూ ఉంది. ఇక్కడ ఏంటి, బిఫోర్ అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, బిఫోర్. మనకి ఎప్పుడైనా సరే బిఫోర్ అని కానీ ఆఫ్టర్ అని కానీ నో సూనర్ అని కానీ హార్డ్లీ అని కానీ స్కేర్స్లీ అని కానీ బేర్లీ అని కానీ ఇలాంటి వర్డ్స్ ఇచ్చారంటే అక్కడ ఏమై ఉంటుంది, అక్కడ మనకి సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటి, సీక్వెన్స్ అంటే ఏంటి, ఒక దాని తర్వాత ఒకటి జరిగే దాన్ని మనం ఏమంటాము, సీక్వెన్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ కూడా మనకి 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. ఒక యాక్షన్ మనకి ఏమి ఇచ్చారు, పుల్ అవుట్ అనేది ఒక యాక్షన్ ఇచ్చారు అనమాట, బయటికి తీయడం. ఏం బయటికి తీశారు, క్యాలిక్యులేటర్ బయటికి తీశారు. క్యాలిక్యులేటర్ అనేది బయటికి తీయడం అనేది ఒక యాక్షన్. ఇంకొక యాక్షన్ మనకి ఏంటి, యాడెడ్ అప్ ఆల్ ద మనీ, ఆ మనీని కౌంట్ చేయడం అనేది ఏంటి, ఇంకొక యాక్షన్. ఓకేనా, సో 2 యాక్షన్స్ ఉన్నాయి. క్యాలిక్యులేటర్ని పుల్ అవుట్ అంటే బయటికి తీయడం అనేది ఒక యాక్షన్, ఆ మనీని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఒక యాక్షన్. 2 యాక్షన్స్ ఉన్నాయి. నార్మల్గా ఎప్పుడైనా సరే మనకి 2 యాక్షన్స్ ఇందులో ఉన్నాయి, మనకి ఇది కూడా పాస్ట్లోనే ఉంది, ఇది కూడా మనకి ఏంటి పాస్ట్లోనే ఉంది. ఎలా చెప్తున్నా పాస్ట్లోని, ఇక్కడికి ఏముందో చూడండి, మనకి యాడెడ్ అప్. యాడెడ్ అప్ మనకి ఇందులో ఉంది, పాస్ట్లో ఉంది. యాడెడ్ అప్ ఈడీ ఉంది కదా, సో ఇక్కడ యాడెడ్ ఇట్ షుడ్ బి యాడెడ్ ఉండాలి, యాడెడ్ ఈడీ ఉండాలి. ఓకేనా, ఈడీ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, పాస్ట్ అవుతుంది. రైట్, మరి ఎప్పుడు కూడా ఇక్కడ ఏమంటాం మనం, బిఫోర్ అంటున్నాం కదా, అంటే యాడ్ చేయక ముందే వాడు ఏం చేశాడు, క్యాలిక్యులేటర్ బయట తీసాడు. మరి యాడ్ చేయడం అనేది పాస్ట్లో ఉందంటే క్యాలిక్యులేటర్ తీయడం కూడా మనకి ఎందులో ఉండాలి, మనకి పాస్ట్లోనే ఉండాలి కదా. మరి ఇలా మనకి 2 యాక్షన్స్ పాస్ట్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనకి ఫస్ట్ యాక్షన్ ఎందులో చెప్తామంటే పాస్ట్ ఆఫ్ ద పాస్ట్ అంటే ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ఓకేనా, 2 పాస్ట్ యాక్షన్స్ ఉన్నప్పుడు అవి సీక్వెన్షియల్గా జరిగినప్పుడు అంటే ఒక దాని తర్వాత ఒకటి జరిగినప్పుడు అందులో ఫస్ట్ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము, సెకండ్ యాక్షన్ మనం ఎందులో చెప్తాము, సింపుల్ పాస్ట్లో చెప్తాం. మరి ఇక్కడ ఫస్ట్ యాక్షన్ మనకి క్యాలిక్యులేటర్ తీయడం అనేది ఏమవుతుంది, ఫస్ట్ యాక్షన్ అవుతుంది. యాడ్ చేయడం అనేది ఏమవుతుంది, మనకి సెకండ్ యాక్షన్ అవుతుంది. ఎలా చెప్పొచ్చు, బిఫోర్ అనే వర్డ్ ఉందా లేదా, బిఫోర్ అనే వర్డ్ ఉంది కాబట్టి సో మనకి ఈ యాక్షన్ ఫస్ట్ జరగాలి, పుల్డ్ అవుట్ అనేది ఫస్ట్ జరగాలి, ఆ తర్వాత యాడ్ చేయడం అనేది సెకండ్ జరగాలి. కాబట్టి ఎప్పుడు కూడా మన ఫస్ట్ యాక్షన్ ఎందులో ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే హ్యాడ్ పుల్డ్. సో మనకి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా చెప్పొచ్చు, మనకి హ్యావ్ ఫార్మ్స్ ఉంటే మనకి అది పర్ఫెక్ట్ అవుతుంది. ఓకేనా, అది మనకి V2లో ఉంటే పాస్ట్ అవుతుంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ హ్యాడ్ పుల్డ్ ఉంది కదా, ఇక్కడ కూడా మనకి ఏముంది, హ్యాడ్ బీన్ పుల్డ్ ఉంది కదా, అయితే ఇది కూడా మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది కదా అనుకోవచ్చు. రైట్, కానీ ఇక్కడ మనకి ఏముందంటే బీన్ ఉంది. బీన్ మనకి ఏ ఫాము, బీ ఫామ్. మనకి బీ ఫామ్ ప్లస్ V3 వచ్చిందంటే ఏ వాయిస్ అయిపోతుంది, ప్యాసివ్ వాయిస్ అయిపోతుంది. ఏ వాయిస్ అయిపోతుంది, ప్యాసివ్ వాయిస్. కానీ మనకి ఇక్కడ ఏంటి, నేను ఆ క్యాలిక్యులేటర్ని బయటికి తీశానని చెప్పి యాక్టివ్ వాయిస్లో చెప్పాలి కానీ ప్యాసివ్ వాయిస్లో మనం చెప్పకూడదు. అందుకని మనకి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే హ్యాడ్ పుల్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవా. మనం ఈ వీడియోలో ఈరోజు జరిగిన టీఎస్ కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగిన ఇంగ్లీష్ సెక్షన్లో స్పీచ్కి సంబంధించిన 2 క్వశ్చన్స్ చూద్దాం. రైట్, సో ఫస్ట్ అయితే మనకి ఏమడిగారంటే ఇన్కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు రిపోర్టెడ్ స్పీచ్ అని ఇచ్చారు. రైట్, అంటే ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ కూడా మనకి ఎందులో ఉన్నాయి, మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నాయి. ఆ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న స్టేట్మెంట్స్లో ఏదో గ్రామటికల్ ఎర్రర్ ఉంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నా మనం ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ అయితే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రిపోర్టింగ్ వెబ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మనకి ఏముంది, ఆస్క్డ్ ఉంది, ఇంక్వైర్డ్ ఉంది. రైట్, ఇంకొకటి మనకి ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఉంది, ఇక్కడ ఒకనా
హౌ ఉంది, ఇక్కడ మనకి ఏముంది వేర్ ఉంది, రైట్. అవి చూడగానే మనకి ఏం తెలుస్తున్నాయి అంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇంటరాగేటివ్ అని తెలుస్తున్నాయి. అది మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి, అర్థమైందా. ఆస్క్డ్ అనే రిపోర్టింగ్ వెబ్ చూసి, లేదంటే ఎంక్వైర్డ్ అనే రిపోర్టింగ్ వెబ్ చూసి, అదేవిధంగా ఇఫ్, వేర్, హౌ అంటే WH వర్డ్స్ కానీ ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తే మనకి ఏమవుతాయి ఇంటరాగేటివ్ అవుతాయి. కాబట్టి ఇంటరాగేటివ్కి ఏవైతే రూల్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ యూజ్ అవ్వాలి, ఓకేనా. మరి అయితే ఈ లాస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి ఏంటో చూద్దాం. ఇక్కడ ఏముంది వార్నెడ్ అస్, ఇక్కడ మనకి వార్నెడ్ ఉంది కదా, వార్నెడ్ కానీ సజెస్టెడ్ కానీ లేదంటే ఆర్డర్డ్ కానీ రిక్వెస్టెడ్ కానీ అడ్వైజ్డ్ కానీ ఇవన్నీ మనకి ఏమైతే ఇంపరేటివ్స్ అయితే. ఇంకో విషయం మనకి ఏంటంటే ఏమొచ్చింది 2+V1 ఇంపరేటివ్ మనకి ఏమొస్తుంది 2+V1 వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో మనకి 3 స్టేట్మెంట్స్ మనకి ఏమున్నాయి మనకి సో క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒకటి మాత్రం ఏముంది ఇంపరేటివ్ స్టేట్మెంట్ ఉంది. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇంటరాగేటివ్ మనం చెక్ చేద్దాం, రైట్. ఇంటరాగేటివ్ ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి డైరెక్ట్ స్పీచ్లో మనకి క్వశ్చన్ ఉన్నప్పుడు అది ఇండైరెక్ట్ స్పీచ్కి ఏమైపోవాలి మనకి స్టేట్మెంట్ అయిపోవాలి, ఓకేనా. దాన్ని యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. మరి క్వశ్చన్ అంటే ఏ ఫార్మ్లో ఉంటుంది మనకి సబ్జెక్ట్ తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చింది అనుకోండి, అది ఏమైపోద్ది అంటే అది స్టేట్మెంట్ అవుతుందండి. ఏమవుతుంది స్టేట్మెంట్. అలా కాకుండా మనకి హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తే ఏమవుతుందంటే క్వశ్చన్ అవుతుంది. ఇది మీకు తెలియాలి, అర్థమైందా. సో మనకి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తే అది స్టేట్మెంట్ అవుతుంది, అదే హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తే మనకి ఏమవుతుంది అది క్వశ్చన్ అవుతుంది, ఓకేనా. హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తే ఏమవుతుంది క్వశ్చన్ అవుతుంది, రైట్. ఇప్పుడైతే మనం చూద్దాం మనకి ఏముంది వీ వాంటెడ్ అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వెర్బ్ వచ్చింది, సో దట్స్ ఫైన్. ఇది మనకి స్టేట్మెంటే కాబట్టి మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంట్ రావచ్చు, ఓకేనా. ఇక్కడ మనకి ఏముందో ద స్టూడెంట్స్ హౌ దే వాంటెడ్, ఇక్కడ మనకి వచ్చింది దే వాంటెడ్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చింది, ఇది కూడా మనకి ఏంటి స్టేట్మెంట్ రావచ్చు ఇండైరెక్ట్ స్పీచ్లో, ఓకేనా. మరి ఇది ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏముంది వేర్ వాజ్ ద బస్, ఇక్కడ మనకి ఏముంది వజ్ మనకి ఏంటి ఇందులో హెల్పింగ్ వర్బ్, ద బస్ మనకి ఏంటి సబ్జెక్ట్, వజ్ ద బస్ మనకి ఏమైపోతుంది క్వశ్చన్ అయిపోతుంది. కానీ మనకి ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమి ఉండకూడదు క్వశ్చన్ ఫామ్ ఉండకూడదు, ఏ ఫామ్ ఉండాలి స్టేట్మెంట్ ఫామ్ ఉండాలి. కాబట్టి మనకి ఇది ఎలా ఉండాలంటే షామీర్ ఇంక్వైర్డ్ వేర్ ద బస్ స్టేషన్ వజ్, అంటే ఈ వజ్ అనేది ఇక్కడ ఉండకుండా ఎక్కడ ఉండాలి మనకి లాస్ట్లో ఉండాలి. అలా లాస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ద బస్ స్టేషన్ ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది, వజ్ అనేది ఏమవుతుంది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఓకేనా. సబ్జెక్ట్ మనకి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తే ఏమవుతుంది మనకి అది స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది ఎలా ఉండాలంటే షమీర్ ఇంక్వైర్డ్ వేర్ ద బస్ స్టేషన్ వజ్ అని ఉండాలి. అంటే ఈ వజ్ అనేది ఇక్కడ కాకుండా ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉంటే ఏమైపోద్ది క్వశ్చన్ అయిపోద్ది. మనకి ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ స్పీచ్ మనకి ఏమి ఉండకూడదు క్వశ్చన్ ఉండకూడదు, ఓకేనా. వాయిస్లో మనకి యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా క్వశ్చన్ అయి ఉండాలి, క్వశ్చన్ ఫామే ఉండాలి. కానీ స్పీచ్లో మాత్రం మనకి డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమైపోవాలి మనకి అది స్టేట్మెంట్ అయిపోవాలి. కాబట్టి ఈ విధంగా మనకి ఇందులో మనకి ఎర్రర్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది సో ఆప్షన్ 3 అవుతుంది. ఎందుకంటే మనకి అడిగింది ఏంటి ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఇక్కడ ఇన్కరెక్ట్ మనకి ఏముంది 3 ఉంది అక్కడ, రైట్. ఇప్పుడు చేద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం, ఇది కూడా మనకి స్పీచ్ క్వశ్చన్. అయితే ఇది మనకి ఇదేంటి డైరెక్ట్గా కన్వర్ట్ చేయమని అడిగారు, ఓకేనా. ఇప్పుడు చూద్దాం చూడండి, రైట్. దే టోల్డ్ అస్ దట్ దే వుడ్ స్టార్ట్ ద అడ్మిషన్ ప్రాసెస్ ద ఫాలోయింగ్ డే, ఓకేనా. ఇక్కడ మనకి 2 థింగ్స్ అబ్జర్వ్ చేయాలి, రైట్. ఒకటి మనకి ఇది అసర్టివ్ స్టేట్మెంట్, ఇంకోటి మనకి ఏంటంటే ఇక్కడ ఏమైంది వుడ్ అనే వెర్బ్ వచ్చింది, ఇక్కడ మనకి ఏమొచ్చింది యాడ్వర్బ్ ఏం మారింది ఫాలోయింగ్ డే, మనకి తెలిసిందే, ఓకేనా. మనకి నార్మల్గా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు స్పీకర్గానే ఉంటాడు, లిజనర్గానే ఉంటారు, వాళ్ళు మారరు అనమాట, ఓకేనా. మరి అయితే ఇక్కడ ఎవరు చెప్తున్నారు దే, వాళ్ళు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు మాతో. దే టోల్డ్ అస్ అన్నప్పుడు స్పీకర్ ఎవరు దే, వాళ్ళు చెప్తున్నారు ఎవరితో మాతో. ఇవి మారకూడదు మనకి స్పీకర్ లిజనర్ మారకూడదు. ఇప్పుడైతే మనం చూద్దాం, మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో చూడ మనకి ఏముంది ఇక్కడ దే టోల్డ్ అస్ మారిందా మనకి మారలేదు. సో యాజ్ టీజ్గా స్పీకర్గానే ఉన్నారు, లిజనర్గానే ఉన్నారు, మారలేదు కాబట్టి ఛాన్స్ ఉంది, రైట్. కానీ ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూసామనుకో ఏమైపోయింది వీ టోల్డ్ దెమ్ రివర్స్ అయిపోయింది అనమాట, ఓకేనా. దే టోల్డ్ అస్ ఏమైపోయింది వీ టోల్డ్ దెమ్, అంటే ఇక్కడ అస్ని ఇక్కడ వీ చేస్తారు, దేని ఇక్కడ ఏం చేస్తారు దెమ్ ఏం చేశారు, రైట్. ఇలా చేయకూడదు మనం, ఓకేనా. ఎందుకంటే స్పీకర్ మారిపోతున్నారు కదా, ఇక్కడ స్పీకర్ ఎవరు వాళ్ళు, ఇక్కడ స్పీకర్ ఎవరు మేము. వాళ్ళు స్పీకర్గా ఉన్నప్పుడు అది డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అయినప్పుడు అది డైరెక్ట్ స్పీచ్ వచ్చేసరికి మేమైపోతాం ఆ స్పీకర్స్ లేదు కదా. స్పీకర్గానే ఉంటాడు, లిజనర్గానే ఉంటాడు, మార్చకూడదు. కాబట్టి సో ఇక్కడ దే ఉంటే ఇక్కడ కూడా మనకి ఏమి ఉండాలి దేనే ఉండాలి. కాబట్టి ఇది మనకి ఆన్సర్ కదా. సేమ్ లాజిక్తో మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ 4ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా ఏమొచ్చింది మనకి వీ టోల్డ్ దెమ్ మార్చేశారు వాళ్ళు, ఓకేనా. స్పీకర్ మారిపోయాడు, స్పీకర్ ఎవరు ఉండాలి దేనే ఉండాలి, కాబట్టి ఇక్కడ కూడా మనకి ఉండాలి దేనే ఉండాలి. కాబట్టి సో 2 కాదు 4 కాదు, ఎందుకంటే ఇక్కడ స్పీకర్ లిజనర్స్ మారిపోతున్నారు, రైట్. మరి అయితే ఇప్పుడు 1లో ఏముంది దే టోల్డ్ అస్, 3లో కూడా ఏముంది దే టోల్డ్ అస్. కాబట్టి ఇక్కడ మనకి స్పీకర్గానే ఉన్నారు, లిజనర్స్గానే ఉన్నారు. కాబట్టి 1 కానీ 3 కానీ మన ఆన్సర్ కావాలి, రైట్. ఇక్కడ ఇంకో విషయం మనకి ఏంటంటే ఇక్కడ ఏముంది ఫాలోయింగ్ డే. మనకి నార్మల్గా ఇండైరెక్ట్ స్పీచ్లో ఫాలోయింగ్ డే వచ్చిందంటే డైరెక్ట్ స్పీచ్ మనకి ఏం రావాలి టుమారో రావాలి కదా. ఇప్పుడు ఆ టుమారో ఎక్కడ ఉందో చూద్దాం, రైట్. ఇక్కడ చూడండి వీ విల్ స్టార్ట్ ద అడ్మిషన్ ప్రాసెస్
టుమారో ఉంది. అంటే 1లో మనకి ఏముంది, టుమారో ఉంది. సో 3లో మనకి ఏముంది, ద నెక్స్ట్ డే ఉంది, రైట్? మనకి ఏం తెలుసు, డైరెక్ట్ స్పీచ్లో టుమారో ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం కావచ్చు, నెక్స్ట్ డే కావచ్చు, ఫాలోయింగ్ డే కావచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్గా మనకి డైరెక్ట్ స్పీచ్లో ఏమి ఇచ్చేసాడు, ద నెక్స్ట్ డే ఇచ్చేసాడు. కాబట్టి ఈ రెండింటి మనం ఏం ప్రిఫర్ చేస్తామంటే టుమారో ప్రిఫర్ చేస్తాం, కానీ నెక్స్ట్ డే ప్రిఫర్ చేయము. ఓకేనా? బేసిక్గా మనకి టుమారో ఏమవుతుంది, డైరెక్ట్ స్పీచ్లో టుమారో వస్తే అది ఇండైరెక్ట్ స్పీచ్లో నెక్స్ట్ డే కానీ ఫాలోయింగ్ డే కానీ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఫాలోయింగ్ డే. కాబట్టి డైరెక్ట్ స్పీచ్ మనం ఏం తీసుకోవాలి, టుమారో తీసుకోవాలి. ఇంకో విషయం మనకి ఏంటంటే ఇక్కడ ఏముంది, విల్ ఉంది. ఇక్కడ ఏముంది, విల్ ఏమవుతుంది, వుడ్ అవుతుంది. సో విల్ వుడ్ అవుతుంది. ఇక్కడ మనకి టుమారో ద ఫాలోయింగ్ డే అవుతుంది. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? కాబట్టి మనకి ఏం ప్రిఫర్ చేస్తాం, మనం 1 అనేది ఆన్సర్గా ప్రిఫర్ చేస్తాం, రైట్? 3లో మనకి ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనకి ద నెక్స్ట్ డే ఇచ్చారు, రైట్? టుమారో ఉంటే అది అది మనకి ఏంటి, పాసిబుల్. ఇంకోటి మనకి ఏంటంటే ఏముంది, వుడ్ వచ్చింది. ఓకేనా? వుడ్ మనకి వుడ్గానే ఉండొచ్చు, బట్ ఇక్కడ మనకి విల్ అనేది వుడ్ అయ్యి టుమారో అనేది ఫాలోయింగ్ డే అయింది అనుకోండి, అది పర్ఫెక్ట్గా అన్ని రూల్స్ని ఫాలో అవుతుంది. కాబట్టి 1, 3లో మనం ఏం ప్రిఫర్ చేస్తాము, 1ని ప్రిఫర్ చేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.